యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెతో బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్ స్టేషన్ సమ్మె కారణంగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. చిరంజీవి డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు తీయడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లతో ప్రత్యామ్నాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా రూట్లలో పరిమితమైనటువంటి సంఖ్యలో అయితే బస్సులు నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ కావడంతో అయితే ప్రయాణికులకు కొంత ఊరట కనిపించిందనే చెప్పొచ్చు. అయితే గత రాత్రి ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో అయితే ఇప్పటికే బస్టాండ్ లో బస్సులు పార్క్ చేసేటువంటి పరిస్థితి, అంటే ఆర్టీసీ బస్సులు పార్క్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా చర్చల పేరుతో అయితే ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ కూడా ఇప్పటికే అర్ధరాత్రి నుండి ఈ సమ్మె కొనసాగుతుందంటూ కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు పిలుపునివ్వడంతో అయితే అంటే ప్రయాణికులు ఎక్కడికక్కడ స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులు కాంట్రాక్ట్ విధానంతో నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఓన్లీ ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతా ఉన్నాయి. దాంతో ప్రయాణికులకి కొంత ఊరట కల్పిస్తుందనే విషయాన్ని కూడా చెప్పొచ్చు చిరంజీవి. థ్యాంక్ యూ సైదులు.